అంటే జగన్ గారు అంటారు నేను ఇది ఏది ఎన్నికల కోసం చేయట్లేదని. అది నిజంగా ఎన్నికల కోసం కాదా చేసింది? ఎన్నికల కోసమే అయితే మీరన్నట్టు ఎన్నికల కోసమే అయితే ఇంత కష్టపడాల్సిన అవసరం ఏముందమ్మా? ఆయన చెప్పిన వాటిలో 20-30% లేదా 40% వచ్చేసి ఆ తర్వాత మిగిలిన మళ్ళీ ఎన్నికలు వచ్చేట ఇంకో 4 కొత్తవి చెప్పి ఇదైనా చేయొచ్చు. లేదా కోవిడ్ లాంటి ఒక సంక్షోభం వచ్చినప్పుడు దాన్నే సాకుగా చూపించి స్కీములు కొద్ది రోజులు వాయిదా వేయచ్చు. లేదే ఆయన ఏదైతే నమ్ముతున్నాడో ఇవి అవసరము, సాధారణ సామాన్యుల జీవితాలు, పేదల జీవితాలు మెరుగుపడాలంటే, వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలంటే ఏదో ఎప్పుడో మనం తిరిపెమిచ్చినట్టు కొంత ఇవ్వడం కాకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే రకంగా, వాళ్ళ జీవితాలు తలరాతలు రాసుకునే రకంగా వాళ్ళని ఎక్విప్ చేయాలి. ఇన్స్టెడ్ ఆఫ్ మనము ఇప్పుడు చంద్రబాబు అంటున్నాడు, అది పనిచేస్తుంది యాక్చువల్ జగన్మోహన్ రెడ్డి గారు. చేపలు పట్టుకునేది విధానం నేర్పితే ఎక్కువ ఇదవుతుంది. అలాగే బంగారు గుడ్లు పెట్టే బాతులు ఉంటాయి, దాన్ని కోసుకుని ఏదో ఇచ్చేయడం కాదు, గుడ్లు పెట్టే రకంగా దాన్ని ఇచ్చేయడం. విత్తనాల గింజలను వండుకోవడం కాదు, విత్తనాలు చల్లి ప్రొడ్యూస్ తీసి ఇంకా మరింత పెంచడం. ఇది జగన్మోహన్ రెడ్డి గారి దాంట్లో కనపడుతుంది. చంద్రబాబు నాయుడు వస్తే బాబు వస్తేనే జాబ్ వస్తుంది అన్న కాన్సెప్ట్ వాళ్ళు తీసుకున్నారు. అంటే ఐటీ జాబ్స్ కానీ ఇవన్నీ కూడా అదే ఇప్పుడు ఈ రెండిట్లో నేను చెప్తాను. ఫస్ట్ అంతా జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ఇచ్చేయాలని చెప్తున్న ప్రాసెస్లో ఆయన్ని ఎందుకు వద్దనుకోవాలనడానికి ఆయన 14-19 మధ్య పాలన ఉంది. పాత తీసుకోవచ్చు, అంటే 50 ఏళ్ళు వచ్చిన వాళ్ళకు వాళ్ళకి తెలుస్తుంది. ఈ జనరేషన్కు కొత్తగా ఓట్లు వచ్చిన వాళ్ళకు అవి తెలియదు. వాళ్ళకు తెలిస్తే 14-19 మధ్య తెలియాలి అప్పుడు ఏం జరిగిందని. ఈరోజు గోడల మీద పాతరాతలు ఉంటాయి, మీరు చూసింటారు. బాబు వస్తే జాబ్ వస్తుంది అనేది రాసి చూసింటారు. ఎక్కడైనా జాబ్స్ వచ్చాయా? ఈరోజు మమ్మల్ని అడుగుతున్నారు కదా, 2,31,000 పైగా ఉద్యోగాలు గవర్నమెంట్లోనే ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి. ప్రైవేట్ అంటే రికార్డు లేదనుకుంటే ఇది ఉంది కదా, ప్రైవేట్ కూడా ఉన్నాయి. దాదాపు 25-30 లక్షల దాకా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కానీ లేదా వేరే రకంగా అదర్ ఇండస్ట్రీస్లో కానీ వచ్చినా అవి కూడా నేను చూపించాను. ఇవన్నీ ఇక్కడ వస్తే ఆయన ఒక జాబ్ వచ్చిందా? పోనీ నిరుద్యోగ వృత్తి అన్నాడు, అప్పుడు ఇచ్చాడా? పోనీ సిలిండర్కు 100 అన్నాడు, అది ఇచ్చాడా? 3 సెంట్ల స్థలం అన్నాడు, ఇచ్చాడా? వీటన్నిటికీ ఈరోజు కూటమిలో ఎవరైతే ఉన్నారో ఆ రోజు కూటమిలో కూడా పవన్ కళ్యాణ్ కానీ మోడీ గారు కానీ వాళ్ళు కూర్చొని సంతకాలు చేసిన వాళ్ళ ఫోటోలు పెట్టి ఈయన సర్క్యులేట్ చేశాడు. లేదు, వాళ్ళు మధ్యాహ్నం విడాకులు తీసుకున్నారు, ఈయన ఏది అమలు చేయలేదు. ఆ తర్వాత పాలన మిగిలిన వాటి లేకపోతే అసలు హామీలు పక్కకు తోయండి. అరాచకం జన్మభూమి కమిటీల పేరుతో కింద ఈరోజు మొన్న కూడా వీడియో వేసి చూపాను ఎట్లాంటివి ఉన్నాయి. పెన్షన్లు కొత్తవి రావు, వచ్చిన వాళ్ళు రోడ్ల మీద పడాలి. ఏదైనా సరే బెనిఫిట్స్ అనేవి రైతు రుణమాఫీ 87,000 కోట్లని 5 ఏళ్లలో 15,000 కోట్లు చేశాడు. దానివల్ల వాళ్ళ రుణాల మీద ఇంట్రెస్ట్లతోనే రైతులు కునారిల్లిపోయినారు. వాళ్ళకి అంతకంటే ఎక్కువ వాళ్ళు కట్టింటారు నేను అనుకోవడం. ఎందుకంటే 0 వడ్డీ రాలే ఇతన్ని నమ్ముకొని. డ్వాక్రా వాళ్ళకైతే వడ్డీ అసలు ఇవ్వలే. అది జగన్మోహన్ రెడ్డి గారు, అది 26,000 కోట్లు అయితే ఈయన 4-5 ఈయన ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి. అంటే నేనేమంటున్నానంటే చంద్రబాబు నాయుడు గారికి వేయడం అంటే, ఓటు వేయడం అంటే, ఆయన మళ్ళీ తెచ్చుకోవడం అంటే మనకు ఏదో వస్తుంది అని కాదు, మనది ఉన్నది ఊడుతుంది. ఆ ఊడుతుంది అనేది డ్వాక్రా రైతుల విషయంలో కనపడింది. ఈయన నమ్ముకొని చేసిన వాళ్ళతో బెనిఫిట్ ఎవరు అవుతారంటే ఆయన కార్యకర్తలుగా పిలుచుకునే వాళ్ళ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ స్వార్థపర శక్తులు ఉన్నాయి వాళ్ళు కొంతమంది. జన్మభూమి కమిటీల దగ్గర నుంచి, కాంట్రాక్టర్ల దగ్గర నుంచి, ఆ పైన వెస్టెడ్ ఇంట్రెస్ట్ దగ్గర నుంచి రామోజీరావు లాంటి వాళ్ళు మార్గదర్శి పేరుతో దోచుకోవడాలు కానీ, రాధాకృష్ణ లాంటి వాళ్ళు కానీ ఈ వెస్టెడ్ ఇంట్రెస్ట్ గ్రూపులు బెనిఫిట్ అవుతాయి. ఇప్పుడు మళ్ళీ అదే దాంతో మీరు గమనిస్తే మళ్ళీ తోడేలు కదా మారువేషంలో వచ్చినట్టు ఆయన వచ్చి ప్రయత్నం చేస్తున్నాడు.